Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సభకు నమస్కారం. అందరికీ చేరుతుంది. మన జీవితమే ఒక పోరాటం లాంటిది. అందులో మన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ రోజు యుద్ధమే చేయవలసి వస్తుంది. జంగ్ కా మతలబ్ లడ్నా హై, జీనా హై తో లడ్నా హై. जंग का मतलब लड़ना है, जीना है तो लड़ना है. लड़ लड़ के हमें जीना है, लड़ लड़ के हमें मरना है. मर मर के हमें जीना है, लड़ लड़ के हमें मरना है. యుద్ధం గెలవాలంటే అస్త్రశస్త్రాలు అవసరము. మనకు ఆ అస్త్రశస్త్రాల విషయంలో ఆయుధం లాంటి ఈ కాన్స్టిట్యూషన్ని మన డాక్టర్ బాబాసాహెబ్ అందించారు. అట్లాంటి కాన్స్టిట్యూషన్ని అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి మన గొప్ప నాయకుడు డాక్టర్ జి మురళీధర్రావు గారు మరియు వాళ్ళ టీం. సార్ మీ ఎంబడి మేము ఉంటాము ఎల్లప్పుడూ అని నిల్చున్న వాళ్ళు మన సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, చంద్రశేఖర్ గారు, నాగభూషణం గారు, నాగయ్య గారు, శివరాజ్ గారు, అలాంటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూర్ణచంద్రరావు సార్, వెంకటేశం గారు, వినోద్ గారు, వివేకానంద్ గారు, మల్లికార్జున గారు, ఆశయ గారు, చెన్నకేశవులు గారు, వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ఇంకొక మారు ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన టీం అందరికీ కూడా కరతాళ ధ్వనులతోని వాళ్ళని అభినందించాలని కోరుతున్నాను సార్. మన మిత్రులు పెద్దలు కాన్స్టిట్యూషన్ గురించి, దాని గురించి లోపాల గురించి ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద మన ప్రెసిడెంట్ గారు సూచనల మేరకు నేను తెలుసుకున్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ స్పీకర్, బట్ నాకు అర్థమైంది. నేను ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక డిప్యూటీ సెక్రటరీగా చేస్తూ అక్కడ గురుకులాలో అడ్మిషన్ గురించి కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళకు అందుబాటులో రావడానికి మన మిత్రులు మా డిపార్ట్మెంట్కి వస్తూ ఉంటారు. అక్కడ వచ్చే మిత్రుని ఏమడుగుతానంటే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాను. నేను కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడలేదు సార్, పెద్దలు దాని గురించి వివరిస్తారు. బికాస్ యాజ్ యు ఆర్ రిక్వెస్టెడ్ విచ్ విల్ బి, ఐ థింక్ ఇట్స్ మైట్ బి యూస్ఫుల్ టు అవర్ పీపుల్. మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాను. నేను సోషల్ వర్క్ చేస్తున్నా సార్ అంటాడు. చక్కగా బాగుంది. బతుకుదేవి గురించి నువ్వు ఇంటికి నెలకు ఎంత సంపాదించి పంపిస్తున్నావు, నీ భార్య బిడ్డలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి చూసుకోవడానికి. చాలామంది మన మిత్రులు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా సార్ అని చెప్పేసి అంటారు, ఇంకా ఇతరత్ర ఏదో చేస్తున్నారని చెప్పేసి అంటారు. ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అడుగుతాను. ఏమనుకోదు బ్రదర్, అది నీ బాధ్యత. మనం ఇక్కడ హక్కుల గురించి పోరాడడానికి మీటింగ్ పెట్టిన దగ్గర నువ్వు ఫస్ట్ మన బాధ్యత దేశం కన్నా రాష్ట్రం కన్నా నీ ఇంటి పట్ల ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో అనుకున్నాను. అన్విధా భావించొద్దు. మీరు ఎంత సంపాదిస్తున్నా చెప్పండి అని చెప్పేసి అంటే అది సెటిల్ అయినప్పుడు అయితే సార్ 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక సూచన సార్, నేను ఇప్పుడు మన మురళీధర్ సార్ అడిగినందుకు ఒక సూచన మాత్రమే చేయాలనుకున్నాను. కొన్ని విషయాలలో ఎంతో కష్టపడి మన చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు గారు కానివ్వండి, మల్లేపల్లి లక్ష్మి గారు కానివ్వండి,
ఎన్నో ఉద్యమాలు చేసి సప్లాన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సప్లాన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఈరోజు కనుక మనము బిల్ ప్రవేశపెడితే అసెంబ్లీలో 15% ప్లస్ 7% అనేది బడ్జెట్లో 22,000 కోట్లు రావాలి. ఈరోజు 3,00,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు మనకు ఎంత శాతం రావాలో అంత కేటాయించడం అయితే జరుగుతుంది. కానీ ఇంప్లిమెంటేషన్ చేయించడానికి, బడ్జెట్ రిలీజ్ చేయడానికి ఎంతో వస్తున్నది, ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది అనేది మనకు దయచేసి గమనించాలి బ్రదర్. బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్, I cannot disclose things to the public. ఇక్కడ మనం ఈ విషయాల నుంచి బయటికి రావడానికి ప్రభుత్వము మన జనాభా శాతంలో కేటాయించినట్టయితే ప్రతి ఫ్యామిలీకి ఏదో ఈ స్కీము చేరాలనేది నేను ఆశపడుతున్నాను సార్. ఏదైనా పర్లేదండి, ఏదన్నా ఒక స్కీమ్ ప్రతి ఇంటికి చేరాలి. చేరడానికి మనం ఏం చేయాలి? ఇన్ని వందల సంఖ్యలో ఉన్న సంఘాలన్నీ కూడా ప్రతి సంఘానికి 1,000 మంది ఉన్నప్పటికీ కూడా ఒక 50 మంది, రాష్ట్రం మొత్తం మీద 50 మంది ప్రతి సంఘానికి మనం తీసుకున్నట్టయితే ఆ 50 మందిలో 24/7 ఓన్లీ 4 మెంబర్స్ మేము అవైలబుల్ ఉన్నాం సార్, ఎప్పుడు పిలిచినా మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టయితే దిస్ ప్రాబ్లం కెన్ బి సార్ట్ అవుట్. మన మిత్రులు ఇందాక చెప్పినట్టు ఎక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం, చేయట్లేదు మనం ఎక్కడ. ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాము, కానీ బాగు చేయడానికి వాట్ యాక్షన్ వీ హ్యావ్ బీన్ ఇనిషియేటింగ్? నో. ఎవరో ఒకరు చేయాలని చెప్పేసి అనుకొని వాట్సాప్లలో మనము పరిమితం అయిపోయాం. కాబట్టి ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారని చెప్పేసి నా ఉద్దేశం అండి. కాబట్టి ఏ ఇష్యూస్ వచ్చినా మనము ఒక వెహికల్, ఒక 4 మంది రిప్రజెంటేటివ్స్ ఒక విషయాన్ని కనుక మీరు రిప్రజెంట్ చేసినట్టయితే కనీసం గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది. అట్లాగే ఈ మధ్య విభజనలు, సంఘాలు ఎక్కువైపోయి ఐక్యతకు కొంచెం విఘాతం కలిగిస్తున్న ఈ పరిస్థితులలో అన్నిదా భావించకుండా అన్ని రంగాలలో జేఏసీ అనేది ఫామ్ అవుతుంది. అన్ని రంగాలలో జేఏసీ అనేది ఫామ్ అవుతుంది. మన అన్ని సంఘాలు కలిసి ఎవరి ఆబ్జెక్టివ్స్, ఎవరి ఎయిమ్స్ ఎలా ఉన్నా మనమందరం కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కనుక ఫామ్ అయ్యి ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి సంఘానికి ఒక 4 చాలండి, ఎక్కువ అవసరం లేదు. పర్టికులర్లీ ఐ రిక్వెస్ట్ ద రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అని చుట్టుపక్కల, ఎందుకంటే దూర భారత నుంచి ఎమర్జెన్సీ కేసెస్లో రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి 4 కనుక ప్రతి సంఘం నుంచి ఏదైనా ఒక ఇష్యూని రిప్రజెంటేషన్ చేసినట్టయితే కొద్ది మేరకైనా మనము 1% ఎందుకు కాదు ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒక నా భావన. ఇది ఒక మీరు సూచనగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మన చంద్రశేఖర్ గారు చాలా తక్కువ టైం ఇచ్చారు నాకు. సో ఇందాక ఒక మన ఇన్సిడెంట్ చూసాం. ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తను మన జాతికి చెందినవాడు, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్. హీ మేడ్ సమ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఆర్ వాట్ ఎవర్ హీ మేడ్. దాంట్లో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి మనిషి వాళ్ళ కుల సంఘాలను పెట్టుకొని ఎంత భయభ్రాంతులు చేస్తున్నారో అంత భయభ్రాంతులు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే. మనం ఇంతమంది ఉండి సార్ మేము ఉన్నాము అని చెప్పి నిలబడగలిగామా? మీరు ఒక్కసారి ఆలోచించి చేయకుంటే ఇప్పటి వరకున్న ఏ ఎమ్మెల్యే కానివ్వండి, ఆయన ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మాల అయినా, మాదిగ అయినా కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మనం వెళ్ళాలే, మన జాతి మీద వాళ్ళకు సీట్లు వచ్చాయి, పదవులు వచ్చాయి, అనుభవిస్తున్నారు. కాబట్టి ఉద్యోగస్తులతో సహా ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే జాతి మీద మనము
ఈ బెనిఫిట్స్ పొందుతున్నందుకు వాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుంది, జాతికి తిరిగి ఇవ్వాలి. వీ షుడ్ బే బ్యాక్ టు ద సొసైటీ. ఎంతసేపు కూడా ఎవరో చేయాలి, పనిబాట్లు లేని వాళ్ళు తిరుగుతా మన గురించి చేయడం కాదు. వచ్చినప్పుడు మన కర్తవ్యాన్ని, బాధ్యతని ఈరోజు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు irrespective of the caste, our people should do, it is their responsibility, and our responsibility is to represent appropriate way. ఇది మనం చేసే తరుణంలో కొన్ని మనము జాగ్రత్తగా ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నామో ఆ కాన్స్టిట్యూషన్ వయలేషన్ కాకుండా కూడా చూడవలసిన బాధ్యత ఉంది. చిన్న ఎగ్జాంపుల్ సార్, రొటీన్గా మనం చేయవలసినవి మనము మన పిల్లలకు ఇంటి దగ్గర కొన్ని విద్యా బుద్ధులు నేర్పించే ప్రయత్నం మనం చేయాలి. చాలా చోట్ల మనం చూస్తుంటాము, పోలీసులు ఎంతో కష్టపడి ట్రాఫిక్ను కానివ్వండి, లేదంటే లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనం కావాలని వైలేట్ చేస్తాము. ఎందుకు అంత ఒక లైన్ పెట్టారు, ఒక సిగ్నల్ పడ్డది, అది దాటవద్దు. దానికి ఒక పోలీస్ కావాలి, దానికి ఒక పోలీస్ అవసరం ఏముందని. వీ కెనాట్ బి ఏ సెల్ఫ్ డిసిప్లిన్, వి షుడ్ బి సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్. మనము ఎందుకు ఒక పోలీసు వ్యక్తి ఒక సిగ్నల్ ఉండి పడిన తర్వాత కూడా ఒక పోలీస్ వచ్చి మనల్ని ఆపాలా? ఆపే అవసరం లేదు. ఇవి మనము చిన్న విషయాలు, చాలా విషయాలు చూస్తాను. నేను లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు చూస్తున్నా కదా, సబర్బన్ ఏరియాలో అర్ధరాత్రి 1:30, 1:45 టైంలో సబర్బన్ ఏరియాలో ఎవ్వరు లేని ప్రాంతంలో కూడా వాడు ఆపి కూర్చున్నాడు. వాడు ఆపెట్టాడు. నేనే అన్నాను, అరే ఎవ్వరు లేరు కదా ఇంత రాత్రి అని. లేదు బావా, ఇది మనం రూల్స్ అనేది బ్రేక్ చేయకూడదు అని. ఎందుకంటే ఇవన్నీ పెట్టేది మన మంచి గురించి, మన దాని గురించి. ఈ విషయం నేను ఎందుకు పర్టికులర్ చెప్తున్నా బ్రదర్, వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ఫస్ట్ అవర్ సెల్ఫ్ విత్ సెల్ఫ్ డిసిప్లిన్ అని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్లో ఏవైతే ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో స్కీమ్స్, దాని మీద మనము డేగ కన్ను పెట్టాలి సార్. ఈరోజు మనకు 5 వల్ల కూడా ఒక్క చదివే, మనము ఎకనామికలీ వీఆర్ నాట్ రిచ్, పొలిటికలీ వీ డు నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. ఏ పొలిటికల్ వాళ్ళైనా కానీ మళ్ళీ మనము ఎవరో ఒక పార్టీలో చేస్తే తప్ప పవర్లో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న 5 వల్ల కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అది మన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కావచ్చండి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్, ఏదైనా సరే పేదవాడికి ఆయుధము, వాడి జీవితం బాగు చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ ఒకటే మిగిలింది. దాన్ని మనము కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. అలాంటి డిపార్ట్మెంట్లో నాకు సర్వీస్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. అక్కడ చాలా వరకు మా డిపార్ట్మెంట్లో ఐఐటి కానివ్వండి, ఎంబీబీఎస్ సీట్లు కానీ ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టేసేసి ఈరోజు బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళందరిది కూడా రోజుకి యాక్చువల్గా ఏ విధంగా చదువు చెప్పాలి, ఎలా ఫుడ్ పెట్టాలి అనేది కూడా మన వెల్ఫేర్ దాంట్లో ఉంది. ఈ ఒక్క ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇట్ ఈస్ ఓన్లీ ద సోర్స్ టు అవర్ పీపుల్, అవర్ చిల్డ్రన్, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ టు మేక్ ఏ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ మేక్ అవర్ చిల్డ్రన్స్ యాజ్ ఎ గ్లోబల్ సిటిజన్స్. ఇది ఒకటే ఆయుధం మనకు ఉంది, అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఐ ఆమ్ దేర్ whoever, whatever required to help guide and give me this opportunity. I will once again thanks to each and everyone to organize this beautiful and useful for our people. Thank you very much once and all. Thank you.